మూవీ చూడొచ్చా చూడకూడదా, హిట్టా ఫ్లాపా? హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ thumbnail అయితే చూసే ఉంటారు కదా. సో నేనైతే ఈ రోజు లెనిన్ మూవీ అయితే చూసాను. సో దిస్ వాజ్ మై జెన్యూన్ రివ్యూ. నేను జీరో ఎక్స్పెక్టేషన్స్ తో అయితే మూవీకి వెళ్ళాను. అసలు ట్రైలర్ చూడలేదు, ఏమి చూడలేదు. డైరెక్ట్ ఇంకా రిలీజ్ అయిన వెంటనే ఈ రోజు మూవీకి అయితే వెళ్ళాను. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ, ఈ స్టోరీ అంతా భారతమెట్ట అనే ఒక ఊరిలో ఒక ఫెస్టివల్ వైబ్స్ బ్యాక్గ్రౌండ్ లో మహాభారత బ్యాక్డ్రాప్ తీసుకుని మూవీ అయితే నడిపించడం అయితే జరిగింది. మీరు అసలు కూడా ఊహించరు అట్లాంటి ట్విస్ట్లు అయితే ఉంటాయి. మనకి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు విలన్స్ అన్నది ఒక క్లారిటీ అయితే రాదు. ఇంటర్వెల్ వచ్చాక మనకి అసలైన స్టోరీ క్లియర్ అండ్ కట్ గా సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది. అండ్ దట్టు సెకండ్ పార్ట్ హాఫ్ లో తెలుస్తుంది. షాక్. మీరు ఎక్కడైనా చూసారా అసలు? హీరోయిన్ ట్విస్ట్ ఒకటి ఉంటది, మైండ్ పోతది. అండ్ ఎండింగ్ మీరు పక్కా చూడాలి, ఎందుకంటే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇదైతే చెప్పేస్తున్నాను, చాలా ట్విస్ట్ అయితే ఉంది. హీరో యాక్టింగ్ చెప్పక్కర్లేదు, అఖిల్ చించేశాడు. హీరోయిన్ కోసం తెలిసిందే. క్యారెక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా, అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మోర్ ఎవర్ ఆ సినిమాకి 100% అందరూ చేశారు, చాలా బాగుంది. కామెడీ యాడ్ చేసి ఉంటే బాగుంటది. అండ్ ఇంకొంచెం సంథింగ్ ఇస్ మిస్సింగ్ అన్న ఒక చిన్న ఫీల్ అయితే ఉంది. ఆ రీల్స్ పెట్టిన ఒకవేళ ఇంటర్వెల్ సీన్స్, స్నాప్స్, మెయిన్లీ స్నాప్ ఫ్రెండ్స్ మూవీ అంతా పెట్టేస్తారు. లైక్ అవేం చూడకండి. అవేం చూడకుండా మూవీకి వెళ్తే గనక మీరు ఆ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా చేస్తారు. టైం వేస్ట్ అనిపించదు. మనం పెట్టిన మూవీ టికెట్ కూడా వర్త్ అనిపిస్తుంది. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అట్లాంటి ట్విస్ట్లు ఉంటాయి అన్నమాట. మీరు ఇంకా మూవీ చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ చూసి మీకు ఎట్లా అనిపించిందో నాకైతే మళ్ళీ వచ్చి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్ బాయ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవడం అసలు మర్చిపోకండి.